Good morning, everyone. Welcome to today's Hindu analysis. Toolkit case to seek anticipatory bail. This particular article ఏదైతే ఉంటుందో I picked up this particular article from The Hindu ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ 1లోంచి నేను ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో తీసుకోవడం అనేది జరిగింది. యాజ్ ఫార్ యాజ్ ద సిలబస్ ఈజ్ కన్సర్న్డ్ ఈ ఆర్టికల్ జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో దానిలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా, జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ ఆర్టికల్ మనం చదివేటప్పుడు ఒక ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్గా మనం చదివేటప్పుడు మనం ఒక సన్నని గీతను గీసుకోవాలి. ఎంతవరకు చదువుకోవాలి, ఎంతవరకు చదవకూడదు, ఎక్కడ పొలిటికల్ మ్యాటర్స్ ఎక్కడి వరకు వెళ్తోంది, మన సిలబస్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఎంతవరకు చదువుకోవాలి. అండ్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్, మీ ఓన్ ఒపీనియన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోవడం అనేది మీరు నేర్చుకోవాలి. సో డీటెయిల్గా దీన్ని డిస్కస్ చేద్దాం. ఏంటి టూల్ కిట్ కేసు, ఏం జరిగింది, వాట్ ద గవర్నమెంట్ ఈజ్ ట్రయింగ్ టు డూ, ఇవన్నీ చూద్దాం, జాగ్రత్తగా వినండి. టూల్ కిట్ కేస్, ఈ టూల్ కిట్ కేసు ఏదైతే ఉంటుందో ఇది మనం తెలుసుకోవాలంటే దానికంటే ముందు టూల్ కిట్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. వాట్ డూ యూ మీన్ బై టూల్ కిట్? అకార్డింగ్ టు పోలీస్ టూల్ కిట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో ఏముంటుంది అంటే సెట్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో యాక్షన్ ప్లాన్. ముఖ్యంగా నేను మామూలుగా టూకీగా చెప్తాను చూడండి. సింపుల్గా టూల్ కిట్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే సివిల్ సొసైటీ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే యాజిటేషన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుందో, లేకపోతే సోషల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో, ఎవరైతే యాజిటేషన్స్ అనేవి మొదలు పెట్టాలనుకుంటారో వీళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యాక్షన్ ప్లాన్ అనేది దేని మీద చేస్తారు అంటే సింపుల్గా మీకు డిజిటల్ వార్ ఏదైతే ఉంటుందో డిజిటల్ వార్ అంటాం. అంటే ఇప్పుడు ట్విట్టర్లో ఒక స్టామ్ సృష్టించడానికి కానీ ఎలా సృష్టించాలి, ఏ ఏ ప్రాతిపదికను సృష్టించాలి, దాంతోపాటు ముందు ఈ టూల్ కిట్లో ఫస్ట్ ఏముంటుంది అంటే వాట్ ఈస్ ద ఇష్యూ, ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు జరుగుతుంది, దీని తాలూకు ప్రీటెక్స్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఏం ఇష్యూ చేసింది, మొన్న ఏం పాస్ చేసింది, ఫార్మ్ బిల్స్ పాస్ చేయడం అనేది జరిగింది. దీనికి ఎగనెస్ట్గా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెస్ట్ రోడ్ల మీదకి రావడం అనేది జరిగింది, యాజిటేషన్స్ మొదలు పెట్టడం అనేది జరిగింది. సో దీనికి సంఘీభావం తెలుపుతూ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో బయట దేశాల వాళ్ళు, మన దేశాల వాళ్ళు కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఫారిన్ పీపుల్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ఫేమస్ క్లైమేట్ యాక్టివిస్ట్ అయినటువంటి గ్రీటా థన్బర్గ్, మీకు ఈవిడ గురించి తెలుసనే అనుకుంటున్నాను. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఈవిడ ప్రసంగం చేయడం అనేది జరిగింది ఆన్ క్లైమేట్ చేంజ్. ఈవిడ కూడా తన సంఘీభావం తెలపడం అనేది జరిగింది. అండ్ అదర్ పాప్ సింగర్, అమెరికన్ పాప్ సింగర్స్ లాంటి వాళ్ళు వీళ్ళు వివిధ రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఈ ఫార్మ్ బిల్స్ మీద, ఈ ఫార్మర్స్ ప్రొటెస్ట్స్ మీద వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ గ్రీటా థన్బర్గ్ అనే ఆవిడ ఏం చేసింది అంటే ఒక టూల్ కిట్ ఏదైతే ఉంటుందో టూల్ కిట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది, తన ట్విట్టర్లో షేర్ చేయడం అనేది జరిగింది. వాట్ డస్ దిస్ టూల్ కిట్ కంటైన్స్? ఈ టూల్ కిట్లో ఏముంటుంది అంటే ఫస్ట్ వాట్ ఈస్ ద ఇష్యూ, మొదట ఫార్మర్స్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఏంటి ఆ ఇష్యూ, ఏం జరుగుతుంది, దాంతోపాటు ఆ చట్టాలు ఏంటి, యాక్ట్స్ ఏంటి, అవన్నీ. దాని తర్వాత ఏముంటుంది అంటే వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్, మనం వాళ్ళకి సంఘీభావం తెలపడానికి మనం ఏం చేయొచ్చు అంటే ఏ రకమైనటువంటి ట్వీట్స్ చేయొచ్చు, ఏ రకమైన హ్యాష్ ట్యాగ్స్తో మనం ట్రెండ్ చేయొచ్చు, దాంతోపాటు డిజిటల్ వార్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా కండక్ట్ చేయొచ్చు అనే దాని మీద మొత్తం టూల్ కిట్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ టూల్ కిట్ ఏం చేయడం అనేది జరిగింది అంటే ఈ టూల్ కిట్ని మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి 21 years ఓల్డ్ దిశా రవి అండ్ 2 others ఉన్నారండి, ఇంకొక ఇద్దరు ఉన్నారు. వీళ్ళు కూడా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. వీళ్ళు ఏం చేశారు, ఈవిడ షేర్ చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ టూల్ కిట్ ఏదైతే ఉంటుందో ఈ టూల్ కిట్ని షేర్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? షేర్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు షేర్ చేశారని చెప్పి ఢిల్లీ పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఢిల్లీ పోలీస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కమాండర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ అండర్లోకి వస్తారు. సో ఢిల్లీ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ పోలీస్ ఏం చేశారు అంటే బెంగళూరు వచ్చి, వీళ్ళందరూ బెంగళూరుకు చెందినటువంటి వాళ్ళు, బెంగళూరు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళ మీద మోపినటువంటి ఛార్జెస్ ఏంటి అంటే సెడిషన్, రాజద్రోహం ఏదైతే ఉంటుందో రాజద్రోహం అనేటటువంటి, అంటే దేశద్రోహం అండి, ఇక్కడ రాజద్రోహం అంటే దేశద్రోహం అనేటటువంటి ఇది ఏదైతే ఉంటుందో అది. దాంతోపాటు కాన్స్పిరసీ అంటే కుట్ర ఎగెనెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో భారతదేశ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని అస్థిరపరిచేందుకు చేసేటటువంటి కుట్ర అనేటటువంటి నెపంతో వీళ్ళని జైల్లో పెట్టడం అనేది జరిగింది. వీళ్ళు జైల్లో పెట్టే విధానం, దాంతోపాటు వీళ్ళ మీద వేసినటువంటి ఈ ఛార్జెస్, వీటన్నింటి మీద చాలా చాలా ప్రాబ్లం, చాలా ఈ యాజిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇదవ్వడం అనేది జరిగింది. ఆలోచించండి, దీస్ పీపుల్ ఆర్ జస్ట్ 21 years ఓల్డ్.
జస్ట్ 21 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి పీపుల్ నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశ రాజరిక వ్యవస్థను అస్థిరపరచగలరా? సో దేశద్రోహం లాంటి దానికి పాల్పడగలరా? ఇఫ్ ఒకవేళ ఈ టూల్ కిట్లో పలానా టైంలో బాంబ్ అటాక్ చేద్దాం, లేకపోతే పలానా టైంలో ఈ అటాక్ చేద్దాం అని ఉంటే దట్ విల్ డెఫినెట్లీ బి అది తప్పకుండా కుట్రే అవుతుంది. బట్ మన 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 రాజకీయ వ్యవస్థ అంత వీక్గా ఒక 21 ఇయర్స్ ఓల్డ్ ఉన్నటువంటి ఒక యాక్టివిస్ట్ జస్ట్ ఒక టూల్ కిట్ షేర్ చేసినంత మాత్రాన అస్థిరపరిచేంత దీనిగా ఉంటుందా ప్రాబ్లం? సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ చర్య ఏదైతే ఉంటుందో, అండ్ మళ్ళీ మా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దే ఆర్ నాట్ క్యారింగ్ ఎనీ ఆర్డిఎక్స్ ఆర్ మీకు మీకు ఇదేదైతే ఉంటుందో AK-47 కానీ గన్నులు కానీ వీళ్ళు క్యారీ చేయట్లేదు. షీ జస్ట్ షేర్డ్ దిస్ టూల్ కిట్ ఏదైతే ఉంటుందో టూల్ కిట్. ఈ టూల్ కిట్ షేర్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు బెంగళూరు వచ్చి మన తాలూకు దిశా రవి అండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాని మీద చాలా ప్రాబ్లం చాలా ఇదేదైతే ఉంటుందో అది రావడం అనేది జరిగింది. ఇంకాస్త ఇది డీపర్ దీనిలోకి వెళ్తే, కాంటెక్స్ట్లోకి వెళ్తే, మన తాలూకా గ్రీటా థన్బర్గ్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ గ్రీటా థన్బర్గ్ షీ ఈజ్ ఎ స్వీడిష్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండి. ఈ గ్రీటా థన్బర్గ్ అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈవిడ ఒక దీన్ని కూడా ఒక ఆర్గనైజేషన్ కూడా క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏంటి ఆ క్యాంపెయిన్? ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనేటటువంటి క్యాంపెయిన్కి ఇండియన్ తాలూకా ఇదేదైతే ఉంటుందో, అర్థమైందా? ఇండియా తాలూకు ఇదేదైతే ఉంటుందో దాన్ని ఎవరు ఇది చేస్తూ ఉన్నారు అంటే ఈ దిశా రవి అనేటటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆయన చేస్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ మోపుతున్నటువంటి అభియోగాలు ఏంటి? అసలు మన తాలూకా గ్రీటా థన్బర్గ్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి మన తాలూకా దిశా రవి ఎవరైతే ఉన్నారో ఈవిడే ఆ టూల్ కిట్ ఫస్ట్ షేర్ చేసింది. షేర్ ఇట్ ఆన్ ట్విట్టర్, మీరు షేర్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈవిడే త్రూ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో, మెసెంజర్ యాప్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా చేయడం అనేది జరిగింది. సో థన్బర్గ్ ఏం చేశారు? ట్విట్టర్ ఏదైతే ఉంటుందో ట్విట్టర్లో షేర్ చేయడం అనేది జరిగింది. ఈవిడ ట్విట్టర్లో షేర్ చేసినటువంటిది మళ్ళీ షేర్ ఎవరు చేశారు? దిశా రవి ఎవరైతే ఉంటారో దిశా రవి షేర్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద సైకిల్ అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్తున్నారు అంటే ఖలిస్తాన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ టూల్ కిట్ ఏదైతే ఉంటుందో ఈ టూల్ కిట్ వెనక ఉన్నారు. సో వాట్ ఈస్ దిస్ ఖలిస్తాన్? ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే అందుకేనండి, మీకు డిఫరెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి మీకు చాలా కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. అందుకోసమని ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దిశా రవి ఎవరైతే ఉన్నారో అండ్ 2 అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రిలేషన్స్ విత్ ఖలిస్తాన్. సో వాట్ డూ యూ మీన్ బై ఖలిస్తాన్? ఖలిస్తాన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ సిక్ సెపరేటిస్ట్ మూమెంట్ అండి. మీకు సిక్కులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పంజాబ్, ఇండియాలో ఉండేటటువంటి పంజాబ్లోను, దాంతోపాటు పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్లోను ఉండేటటువంటి సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ సెపరేట్ కంట్రీ కావాలి. దిస్ ఈజ్ ఎ సెషనిస్ట్ మూమెంట్, అంటే వేర్పాటువాదం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమం. సో ఖలిస్తాన్ ఏదైతే ఉంటుందో ఖలిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనిలో ఉండడం అనేది జరిగింది. వాళ్ళ హస్తం కూడా ఉండడం అనేది జరిగింది. సో నిజంగా ఖలిస్తాన్ పీపుల్ అనే వాళ్ళ హస్తం అనేది ఉంటే ఈ తాలూకు టూల్ కిట్ ఏదైతే ఎందుకు గవర్నమెంట్ ఈ అభియోగాలు చేసింది అంటే మోర్ ఓవర్ దీస్ యాజిటేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? పంజాబ్లోని, దాంతోపాటు రాజస్థాన్, దాంతోపాటు మన హర్యానా అండ్ ఈ ప్రాంతాల్లో జరగడం అనేది జరుగుతుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఖలిస్తాన్ మూమెంట్తో క్లోజర్ లింక్స్ ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. సో ఖలిస్తాన్ మూమెంట్కి సంబంధించింది ఉంటే ద టూల్ కిట్ మస్ట్ హ్యావ్ ఖలిస్తాన్కి ప్రో ఖలిస్తాన్ ఒక వర్డ్స్ ఏవైనా ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ తాలూకా టూల్ కిట్ ఏదైతే ఉంటుందో టూల్ కిట్లో కూడా అవేమీ లేవు. బట్ ఆన్ విచ్ బేసిస్ గవర్నమెంట్ అనేది ఈ తాలూకా ఇదనేది చేస్తుంది అనేది తెలియదు. సెడిషన్ అనేటటువంటి తీవ్రమైనటువంటి ఛార్జ్ ఒక 21 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి మీద వేస్తుంటే దాన్ని దిస్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, యంగ్ పీపుల్ ఆఫ్ ద నేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాట్ ఈస్ ద మెసేజ్ దే ఆర్ కన్వేయింగ్ అనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉండడం అనేది జరిగింది. సో దీని మీద చాలా యాజిటేషన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఈరోజు ఒక ఎడిటోరియల్ కూడా మనకి రావడం అనేది జరిగింది ద హిందూ న్యూస్ పేపర్లో, రైట్? సో ఇలాంటి బ్రాడర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు కొద్దిగా ఇది చేసుకోవాలి. అండ్ కొద్దిగా డెల్వ్ ఇన్ టు పొలిటికల్ థింగ్స్, నో ఇష్యూస్, ఏం పర్లేదు, మీకు ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ వస్తుంది. బట్ ట్రై టు రిఫ్రైన్ ఫ్రమ్ యూజింగ్ దోస్ థింగ్స్. మీరు ఏదైతే పొలిటికల్ మీకు ఇవేవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్లో వాడకుండా ఉండండి. బట్ వెన్ ఎవర్ యూ అటెంప్ట్ అన్ ఇంటర్వ్యూ, దిస్ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉంటుందో అది మీకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది, రైట్? యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఆన్ డిఫరెంట్ ఇష్యూస్ అండి. అర్థమైందా? ఆఫ్టర్ ఆల్ దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ యూపీఎస్సీ మన నుంచి కోరుకునేదే అది. అర్థమైందా? సో
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. మీకు టూల్ కిట్ అంటే ఏంటి ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇక్కడ మన సిలబస్ పర్స్పెక్టివ్లో ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి. ఏంటి మాట్లాడుకోవాలి అంటే ఆర్టికల్ 22 అనేది మధ్యలోకి రావడం అనేది జరిగింది. ఆర్టికల్ 22 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. మన రాజ్యాంగం భారతదేశ పౌరులకు కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో దానిలో ఒకానొక అధికరణ ఏంటి అంటే ఆర్టికల్ 22, 22వ అధికరణ. ఈ ఆర్టికల్ 22 ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఎందుకు దీనికి ఏంటి సంబంధం అంటే చూడండి అసలు ఏం జరిగింది అంటే మీకు ఫస్ట్ సెక్షన్ 80 ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి ఏదైతే ఉంటుందో దీనిలో ఏం చెప్పారు అంటే ఒక వ్యక్తిని ఎక్కడైతే అరెస్ట్ చేశారో, ఏ ప్రదేశంలో అయితే అరెస్ట్ చేశారో ఆ ప్రదేశంలోనే ఒక మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి తరలించాలి, కోర్టుకు తరలించాలి అన్నట్టు. అర్థమైందా? ట్రయల్ కోసం. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఢిల్లీ పోలీసులు హూ ఆర్ అండర్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ దే కేమ్ టు బెంగళూరు వచ్చారు. బెంగళూరు వచ్చి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది తప్ప ది డిడెంట్ ఇంట్రడ్యూస్ దెమ్ ఇన్ బెంగళూరు మ్యాజిస్ట్రేట్ ఏదైతే ఉంటుందో, బెంగళూరులో ఏదైనా కోర్టు ఏదైతే ఉంటుందో అక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. సో దట్ ఈస్ ఎ క్లియర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 22 అని చెప్పి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆర్టికల్ 22 ఏమిస్తోంది చూడండి. ఆర్టికల్ 22 ఏం చేస్తుంది, ఆర్టికల్ 22 1 and 2 ఏదైతే ఉంటుందో ఇవి ఏం చెప్తున్నాయి, ఫస్ట్ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలి. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అనేది తప్పు, మొదటిది. రెండవది ఏంటి, రైట్ టు కన్సల్ట్. అంటే ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ చేశారో ఆయనకు ఒక లీగల్ ప్రాక్టీషనర్ని కన్సల్ట్ చేసేటటువంటి హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని కల్పించాలి. థర్డ్ వన్ ఏంటి, రైట్ టు బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద నియరెస్ట్ మేజిస్ట్రేట్. గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఉండేటటువంటి మేజిస్ట్రేట్ దగ్గరికి వీలైనంత త్వరగా ఇది చేయడం, వితిన్ 24 hours టు బి ప్రిసైజ్, దగ్గరికి తీసుకువెళ్ళాలి. అర్థమైందా? ఇవేవైతే ఉన్నాయో క్లియర్గా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఏ వైలేషన్ జరిగింది, నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఢిల్లీకి తీసుకెళ్లారు ఫస్ట్. అండ్ ఆవిడ ఉన్నటువంటి ఎవరైతే 21 years ఓల్డ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, యాక్టివిస్ట్ దిశారవి ఎవరైతే ఉన్నారో ఆవిడకి కన్సల్టేషన్కి కూడా ఛాన్స్ అనేది ఇవ్వలేదు ఒక లీగల్ ప్రాక్టీషనర్కి. షీ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ఎ పొజిషన్ టు కన్సల్ట్ ఎ లీగల్ ప్రాక్టీషనర్. సో దట్ ఈస్ వాట్ వైలేటింగ్ ఆర్టికల్ 22 అని చెప్పి మన లాయర్లు ఎవరైతే ఉన్నారో, దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి లాయర్లు మన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం మీద క్రిటిసిజంకి దిగడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. సో మీకు కాంప్రహెన్సివ్గా ఏం జరిగింది ఏంటి అని డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. రైట్, సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. The second article that we are discussing today is leatherback nesting sites could be overrun by Andaman's development project. Very very important article regarding GS paper 3 environment and ecologyలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అంటే ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లోని పేజ్ నెంబర్ 10లో పేజ్ నెంబర్ 10 నుంచి నేను తీసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి, దాంతోపాటు అండమాన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది వీటి ఎగ్జిస్టెన్స్కి ఎలా థ్రెట్ అయిందని చెప్పి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒకసారి జాగ్రత్తగా వినండి. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ, గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేసింది అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మన తాలూకా టూరిజం ఏదైతే ఉంటుందో టూరిజం ఎకానమీని ఎలా అయినా ఇంప్రూవ్ చేయాలి అనేటటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సో ఈ టూరిజం యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ కాంట్రాస్ట్ విత్ ద నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్గా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. చూడండి ఒకసారి ఏం చెప్పారో జాగ్రత్తగా మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీకు చూడండి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ ఎ నెస్టింగ్ ప్లేస్ ఫర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ ఇవేవైతే ఉన్నాయో ఐ మీన్ టర్టిల్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో దాని పేరు ఏంటంటే అమ్మ మనకి గ్రేట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్, గ్రేట్ లేకపోతే జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ అని కూడా అంటాం. సో లెదర్ బ్యాక్ అని ఎందుకు అంటాము అంటే దానికి మీకు అందరికీ తెలుసు తాబేలుకి ఏముంటుంది, పైన ఒక డొప్పలా ఉంటుంది, అది ఇక్కడ అలా ఉండకుండా ఒక లెదర్ ఉండడం అనేది జరుగుతుంది, ఒక థిక్ ఇది ఉండడం అనేది జరుగుతుంది తప్ప ఒక డొక్కు లాంటిది ఉండదు, ఒక ఇది మాత్రం ఉండదు. అందుకే దే ఆర్ మోస్ట్ వల్నరబుల్ అండి. సో తాబేలుకి ఎక్కువగా రక్షించేది ఆ డొప్పే అండి, బట్ దీనికి అది ఉండడం అనేది జరగదు, లెదర్ అనేది ఉండడం అనేది తోలు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చూడండి ఈ గ్రేట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఏవైతే ఉంటాయో దీస్ టర్టిల్స్ ఎక్కడ నెస్టింగ్ ప్లేస్ ఏంటి అంటే అండమాన్ నికోబార్లోని 2 places అండి. ఒకటి ఏంటి అంటే దిస్ లిటిల్ అండమాన్ ఏదైతే ఉంటుందో దిస్ లిటిల్ అండమాన్, దాంతోపాటు ద గ్రేట్
నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో నికోబార్ ఐలాండ్, ఈ రెండింటి దగ్గర, ఈ రెండింటి షోర్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ ఒడ్డు ఏదైతే ఉంటుందో అక్కడ ఇవి నెస్టింగ్ ప్లేసెస్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, మన తాలూకా అండమాన్ అండ్ నికోబార్ అండమాన్ నికోబార్లో టూరిజం ఇంప్రూవ్ చేయాలనేటటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇది చేయాలనేటటువంటి ప్లాన్తో గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే, ముఖ్యంగా లిటిల్ అండమాన్ ఏదైతే ఉంటుందో లిటిల్ అండమాన్లో ఏం చేసింది, బోత్ వెస్ట్ బే అండ్ దాంతోపాటు సౌత్ బే, ఈ 2 బేస్లో ఏం చేశారు, మన తాలూకా రిసార్ట్స్ కానీ లేకపోతే అదర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఎన్ష్యూర్ చేయాలని అనుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఆ ఒడ్డులకి ఈ ప్రాజెక్ట్ అనేది వస్తే నిజంగా హెల్ప్ అవుతుందా, నిజంగా ఏం జరుగుతుంది, లెదర్ బ్యాక్ టర్టిల్స్కి వాటి నెస్టింగ్ ప్లేస్, వాటి హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో అది కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈవెన్ దిస్ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా చాలా టర్టిల్స్ నెస్టింగ్ ప్లేస్ అంట, రెస్ట్ అవుతాయంట అక్కడ, అర్థమైందా. సో అక్కడ సేద తీరుతాయి, రెస్ట్ తీసుకుంటాయి. బట్ అక్కడ కూడా మీరు ఏదైతే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే అనౌన్స్ చేశారో దట్ విల్ డెఫినెట్లీ బీ ఎ థ్రెట్ టు దిస్ థింగ్ అని చెప్పడం అనేది జరిగింది. సో దాంతోపాటు నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇది చేయడం అనేది జరిగింది. సో వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. దీనికి కూడా థ్రెట్ ఏర్పడుతుంది. ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే, టర్టిల్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ఇండియాలో టర్టిల్ పాపులేషన్ అనేది పెంచడం కోసం, ముఖ్యంగా మోస్ట్ వల్నరబుల్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడం కోసం, అర్థమైందా, వాటిని సేవ్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. బట్ మీరు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ పేరు మీద ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తే నిజంగా సాధ్యపడుతుందో, డెవలప్మెంట్ అనేది సాధ్యపడదు. సో అండర్ దిస్ నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ దీనిలో భాగంగా ఏం చేశారు అంటే, ఇండియా హ్యాస్ ఐడెంటిఫైడ్ ఆల్ ఇట్స్ ఇంపార్టెంట్ సీ టర్టిల్ నెస్టింగ్ హ్యాబిటేట్స్ ఇండియాలో ఎక్కడున్నాయి ఈ సీ టర్టిల్స్కి అని గుర్తించి వాటిని సేవ్ చేయడం. దాంతోపాటు ఆ నెస్టింగ్ హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెస్టింగ్ హ్యాబిటేట్స్ని కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRE1 ఏదైతే ఉంటుందో దీనిలోకి తీసుకెళ్ళడం. దిస్ గివ్స్ హయ్యర్ ప్రొటెక్షన్ టు దట్ కోస్టల్ రీజియన్ అండి. ఆ కోస్టల్ జోన్కి హయ్యర్ ప్రొటెక్షన్ ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ పిఎం ఏం చేశారు అంటే, ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా మన తాలూకా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ 10,000 crore ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఇది చేయడం అనేది ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇదేదైతే పోర్ట్ ఏదైతే ఉంటుందో, ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. 10,000 crore ఇన్వెస్ట్మెంట్ ఉంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయి ఉంటుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ దిస్ ఎకో సెన్సిటివ్ జోన్స్లో కట్టడం వల్ల ఏం జరుగుతుంది, దీస్ స్పీసీస్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది, చాలా ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. అదే మనకి ఇక్కడ ఇదేదైతే ఉంటుందో దీనిలోనే చెప్పడం అనేది జరిగిందండి. Andaman Nicobar Islands are prominent in the National Marine Turtle Action Plan. They are very important. But what in the name of development, government ఏం చేస్తుంది, ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కట్టడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. దానివల్ల వీటి తాలూకా పాపులేషన్, గ్రేట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా పాపులేషన్కి చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. అదే ఇదేదైతే ఉంటుందో ఆ న్యూస్నే మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో లెట్ us డిస్కస్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ గ్రేట్ జైంట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఆర్ గ్రేట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాము, జాగ్రత్తగా వినండి. ఇవి ఏవైతే ఉన్నాయో IUCN తాలూకా రెడ్ లిస్ట్లో ఇవి వల్నరబుల్ స్పీసీస్గా ఉండడం అనేది జరిగింది. అండ్ ప్రపంచంలో మొత్తం 7 స్పీసీస్ ఆఫ్ జైంట్ టర్టిల్స్ ఉన్నాయండి. అందులో ఓషన్ టర్టిల్స్ అందులో ఇది ఒకటండి. సో ఇది కూడా వల్నరబుల్ స్పీసీస్లో ఉండడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా ఇవి హై ప్రొటెక్టెడ్ ఇదేదైతే ఉంటుందో దానిలోనే ఉండడం అనేది జరిగింది. హై ప్రొటెక్షన్ కేటగిరీ ఏదైతే ఉంటుందో దానిలోనే ఉండడం అనేది జరిగిందమ్మ. సో దీస్ స్పీసీస్ ఆర్ మోస్ట్ వల్నరబుల్, బట్ గవర్నమెంట్ అనేది చాలా వీటిని సేవ్ చేయడానికి చాలా ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా టర్టిల్స్ అండ్ దాంతోపాటు వాటి సిగ్నిఫికెన్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, టర్టిల్స్ ఆర్ ద రెప్టైల్స్ అండి. దే ఆర్ ద రెప్టైల్స్ ఆఫ్ ఆర్డర్ టెస్టుడైన్స్ అనేటటువంటి ఆర్డర్లో ఉండేటటువంటి రెప్టైల్స్ ఏంటి అంటే టర్టిల్స్. దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఎ స్పెషల్ బోనీ ఆర్ కార్టిలేజినియస్ షెల్ డెవలప్డ్ ఫ్రమ్ దేర్ రిబ్స్. దాని మీద రిబ్స్ మీద ఏముంటుంది, ఒక బోనీ షెల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ కెన్ రిసైడ్ ఇన్సైడ్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్. బోత్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్లో ఇవి బతకడం అనేది జరుగుతుంది. అండ్ టార్టాయిస్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ టర్టిల్స్ బై బీయింగ్ ల్యాండ్ మీద ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ టర్టిల్స్ ఆర్ మోస్ట్లీ ఎక్కడ
ఎక్కడ ఉంటాయి, అక్వాటిక్, ముఖ్యంగా ఓషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనే ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ టర్టిల్స్ ఆర్ కోల్డ్ బ్లడెడ్ స్పీసీస్. ఇవి కోల్డ్ బ్లడెడ్ స్పీసీస్ అయి ఉండడం వల్ల వీటి తాలూకా బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దే మూవ్ ఫ్రమ్ వన్ ఎన్విరాన్మెంట్ టు అదర్ టు కీప్ దెమ్సెల్వ్స్ వార్మర్ అండ్ కూలర్. బాడీ టెంపరేచర్ అనేది వామ్గా ఉందనుకోండి, కూలర్ ప్లేసెస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కూల్గా ఉంటే వార్మర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడం అనేది జరుగుతుందమ్మ. లైక్ మోస్ట్ ఆఫ్ ద ఫిష్, రెప్టైల్స్ అండ్ ఆంఫిబియాన్స్ ఇవి ఎలా అయితే ఉంటాయో వాటిలాగానే దే హ్యావ్ వెరీ స్లో మెటబాలిజం అండ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ ఎ లాంగ్ టైం. చాలా ఎక్కువ కాలం ఇవి బతకడం అనేది జరుగుతుంది. అండ్ వీటి తాలూకా మెటబాలిజం అనేది చాలా స్లోగా ఉండడం వల్ల ఇవి ఏం చేస్తాయి, ఫుడ్ అండ్ వాటర్, ఆహారం కానీ నీరు కానీ లేకుండా ఇవి చాలా ఎక్కువ కాలమే బతకడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN, దీని ప్రకారం దీస్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫ్రమ్ ఇన్ డిఫరెంట్ టర్టిల్స్ వల్నరబుల్, ఎండేంజర్డ్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ దీనిలో ఉండడం అనేది జరిగింది. సో దేర్ ఇస్ ఎ థ్రెట్ ఫర్ దీస్ టర్టిల్స్ అండ్ దేర్ ఇస్ ఎ క్లియర్ ఇది ఉండడం అనేది జరిగింది, అవసరం ఉండడం అనేది జరిగింది. ఏంటి అవసరం, వాటిని సేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో లెట్ us లుక్ ఎట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టర్టిల్స్. If you look at the significance of turtles, turtles play an important role in the river by scavenging dead organic material. ఇవి డెడ్ ఆర్గానిక్ మెటీరియల్ ఏవైతే ఉంటాయో వాటిని తిని ఏం చేస్తాయి, వాటర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో వాటర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో చనిపోయినటువంటి చేపలు కానీ చనిపోయినటువంటి ఇవేవైతే ఉంటాయో వాటన్నిటిని తినడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు సీగ్రాస్ ఏవైతే ఉంటాయో సీగ్రాస్ ఎకోసిస్టమ్ను కూడా అవి హెల్దీగా ఉంచడం అనేది జరుగుతుంది. ఎలాగా, బై రిమూవింగ్ సీగ్రాస్ బయోమాస్ అండ్ ప్రివెంటింగ్ సెడిమెంట్ ఫార్మేషన్. సీగ్రాస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే సెడిమెంట్ ఫార్మేషన్ జరగడం అనేది జరుగుతుంది, సెడిమెంట్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో దానివల్ల దాన్ని ఇది చేసే విధంగా ఇది చాలా చాలా హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ దే ఈట్ సీగ్రాస్, ఈ సీగ్రాస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవి తినడం అనేది జరుగుతుందండి. అండ్ హెల్దీ ఫిష్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. హెల్దీ ఫిష్ స్టాక్స్ వాటర్లో మెయింటైన్ చేయడానికి కూడా అది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దే ఆర్ ఆల్సో ట్రాన్స్పోర్టర్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ టు కోస్టల్ ఏరియాస్. కోస్టల్ ఏరియాస్కి న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఇవి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఓషన్లో న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఇవి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది సిగ్నిఫికెంట్గా. బికాస్ ద వే దే స్విమ్ ఏదైతే ఉంటుందో ఇట్ జనరేట్స్ ఎనర్జీ. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై ఇవి న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అవి కోస్టల్ ఏరియాస్కి పంపించడంలో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టర్టిల్స్. మీకు టర్టిల్స్ గురించి డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇంత కాంప్రహెన్సివ్గా చదువుకోవాలండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. ఐ విల్ ఆన్సర్ యువర్ డౌట్స్ ఇన్ కామెంట్ సెక్షన్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? సో ఇక్కడ వరకు మీకు ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జియోస్పేషియల్ డేటా పాలసీ లిబరలైజ్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 2 గవర్నెన్స్లో మనం దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఐ పిక్డ్ అప్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఫ్రమ్ ద హిందూ ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో దీన్ని మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. పేజ్ నెంబర్ 09, 9th పేజ్లో దీన్ని నేను ఇది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఫస్ట్ జియోస్పేషియల్ డేటా ఏదైతే ఉంటుందో జియోస్పేషియల్ డేటా అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ జియోస్పేషియల్ డేటా? చూడండి, ఇట్ ఈస్ ఎ డేటా ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇట్ ఈస్ ఎ డేటా ఆఫ్ దేనికి సంబంధించింది? ఆబ్జెక్ట్స్, దాంతోపాటు ఈవెంట్స్ అండ్ ఫినామినన్ that have a location on the surface of the earth. సో ఇవి ఎక్కడనే అవ్వాలి? ఈ భూమి మీద జరిగినటువంటి ప్రతి ఆబ్జెక్ట్, ప్రతి ఈవెంట్, ప్రతి ఒక్క ఫినామినన్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇది అవ్వడం అనేది దాన్ని జియోస్పేషియల్ డేటా అని అనడం అనేది జరుగుతుంది. అర్థం కాలేదు కదా? ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, జియోస్పేషియల్ డేటా ఈజ్ డివైడ్ ఇంటూ 2 types. ఒకటి స్టాటిక్ డేటా, రెండు ఏంటి అంటే డైనమిక్ డేటా. స్టాటిక్ డేటా అంటే ఏంటి అంటే ఒక రోడ్, లొకేషన్ ఆఫ్ ఏ రోడ్, లేకపోతే లొకేషన్ ఆఫ్ ఏ హౌస్, లేకపోతే లొకేషన్ ఆఫ్ ఏ మౌంటైన్, లేకపోతే లొకేషన్ ఆఫ్ ఏ పిరమిడ్, లేకపోతే లొకేషన్ ఆఫ్ ఏ ప్లాట్యూ, లేకపోతే లొకేషన్ ఆఫ్ ఏ రివర్. భూమి మీద ఉండేటటువంటి ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ మనం ఏమంటాం? దాంతోపాటు మీకు ఇంకా దాంతోపాటు ఐరన్ ఓర్స్ యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో ఐరన్ ఓర్స్ యొక్క లొకేషన్. దాంతోపాటు మీరు ఇంకెలా చెప్పాలి? సమ్ పావర్టీ ఉందనుకోండి,
ఫినామినన్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ ఏ లొకేషన్లో ఎంతెంత పేదరికం అనేది ఉంది అని చెప్పి మనం మనం మ్యాప్స్లో చూపిస్తాం కదా. సో ఆ పావర్టీకి సంబంధించింది, లేకపోతే మాల్ న్యూట్రిషన్, చిల్డ్రన్ మాల్ న్యూట్రిషన్కి ఏ లొకేషన్లో ఎంత ఉంది, ఇది ఫినామినన్స్ కింద వస్తాయి. సో మనం ఇవి ఏదైనా డేటాను మనం మ్యాప్ మీద చూపిస్తే దాన్ని అన్నింటినీ జియోస్పేషియల్ డేటా అనడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈజ్ డైనమిక్ డేటా? డైనమిక్ డేటా అంటే ఏంటి? ద కోర్స్ ఆఫ్ ఏ రివర్ ఎక్కడి నుంచి ఎటు ఇది అవ్వడం అనేది జరుగుతుంది, లేకపోతే ఒక వెహికల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది, ఎక్కడికి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టారు, ఏం జరుగుతుంది అక్కడ? మీ రైడర్ ఎక్కడ ఉన్నారు, లేకపోతే ఆర్డర్ ఎప్పుడు పిక్ చేసుకున్నారు, హోటల్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఉంది, మీరు ఎక్కడున్నారు, ఈ డేటా అంతా వస్తుంది కదా. హౌ ఆ డేటా అంతా ఎలా వస్తుంది? బై యూజింగ్ జియోస్పేషియల్ డేటా. అర్థమైందా? సో ఇప్పటి వరకు ఎలా ఉండేది? మీకు జియోస్పేషియల్ డేటా అంటే కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. లేకపోతే ఇప్పుడు చూడండి, లేకపోతే ఇప్పుడు డైనమిక్ డేటాలో ఫినామినన్ గురించి మాట్లాడుకుంటే ఎలా వస్తుంది? ఏంటది? ద స్ప్రెడ్ ఆఫ్ ఏ డిసీజ్, కోవిడ్-19 డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పాకింది అనేది ఒక మ్యాప్లో పెట్టాం అనుకోండి, అర్థమైందా? దాంతోపాటు ద స్ప్రెడ్ ఆఫ్ ఏ సైక్లోన్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా జియోస్పేషియల్ డేటా కింద రావడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు జియోస్పేషియల్ డేటా. సో ఇప్పటి వరకు జియోస్పేషియల్ డేటా ఏదైతే ఉంటుందో ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయొచ్చా అంటే చేయకూడదండి. ఇప్పటి వరకు జియోస్పేషియల్ డేటాని ఎవరు యాక్సెస్ చేయొచ్చు అంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉంచేది. చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అంటే లైసెన్స్ తీసుకోవాలి, ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలి, ప్రతిదీ తీసుకొని. ఈవెన్ మనకి ఇండియాలో మీరు గమనిస్తే డ్రోన్స్ కూడా ఎలో లేదు, జాగ్రత్తగా గమనిస్తే, రైట్? హయ్యర్ అండ్ డ్రోన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాడడానికి లేదు. సో స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉండడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఏం జరిగింది అంటే గవర్నమెంట్ ఈ జియోస్పేషియల్ పాలసీ ఏదైతే ఉంటుందో ఈ పాలసీని లిబరలైజ్ చేయడం అనేది జరిగింది. ఈ పాలసీని ఏం చేశారు? లిబరలైజ్ చేశారండి. పాలసీని లూజ్ చేయడం అనేది జరిగింది. లూజ్లో భాగంగా ఏం చేశారు చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో మన తాలూకా ఎక్విజిషన్, ఈ డేటా ఏదైతే ఉంటుందో, మన తాలూకా డేటా ఏదైతే ఏ డేటా అమ్మా? జియోస్పేషియల్ డేటా. దాని తాలూకా ఎక్విజిషన్, దాన్ని సేకరించడం, దాంతోపాటు దాని ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్, దాంతోపాటు దాని తాలూకా ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో ఎగ్జిబిషన్, వీటన్నింటికి ఇప్పుడు ఏం పెట్టారు అంటే నో ప్రియర్ దాన్ని ఏమంటామమ్మా, మీకు ప్రియర్ పర్మిషన్స్ కానీ లేకపోతే లైసెన్సులు కానీ ఈ తీసుకునేటటువంటి పద్ధతి ఏవైతే ఉంటాయో వీటిని తీసివేయడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో ద గవర్నమెంట్ హ్యాస్ మేడ్ స్వీపింగ్ చేంజెస్ టు ద కంట్రీస్ జియోస్పేషియల్ డేటా పాలసీ. చాలా స్వీపింగ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని చేయడం అనేది జరిగింది. ఎవరు చేశారు? మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? మన ఇండియాలో ఎందుకు చేయడం అనేది జరుగుతుంది? ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో ఇన్నోవేషన్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరిగింది. మొన్న 15 ఆగస్ట్ 15, 2020 ప్రధానమంత్రి మన తాలూకా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్పీచ్ చూస్తే ఆయన ఏం చెప్పారు? ఇండియా ఈజ్ స్ట్రైవింగ్ ఫర్ 5 ట్రిలియన్ ఎకానమీ. 5 ట్రిలియన్ ఎకానమీకి మనం 2025 కల్లా వెళ్ళాలని చెప్పి మనం లక్ష్యం పెట్టుకోవడం అనేది జరిగింది. దానికి ఇంపార్టెంట్గా ఏది దోహదపడుతుందని చెప్పారు? ఇన్నోవేషన్ దోహదపడుతుందని చెప్పి మన ప్రైమ్ మినిస్టర్ నోట్ నుంచే రావడం అనేది జరిగింది. సో టు బూస్ట్ ఇన్నోవేషన్ ఏదైతే ఉంటుందో నూతన ఆవిష్కరణలు కానీ కొత్త ఇవేవైతే ఉంటాయో వాటిని బూస్ట్ చేయడానికి, వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయడం అనేది జరిగింది? ఈ తాలూకా స్వీపింగ్ చేంజెస్ ఏవైతే ఉంటాయో కాస్త లిబరలైజ్ చేయడం అనేది జరిగింది. నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కాస్త లూజ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ లైసెన్సులు వీటన్నింటికి ఇన్వెస్ట్ చేయలేటువంటి స్టార్టప్స్ కానీ లేకపోతే ఇవన్నీ చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఫార్మర్స్ దీనివల్ల చాలా లబ్ధి పొందుతారు. అంటే ఎక్కడ ఏ పంట దొరుకుతుంది ఏంటి అని ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరుకుతుందిగా ఫార్మర్స్కి. స్టార్టప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. దాంతోపాటు స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో స్టార్టప్స్కి చాలా ఇది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ సెక్టార్కి చాలా లాభం ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఈవెన్ పబ్లిక్ సెక్టార్కి కూడా చాలా ఇది ఉండడం అనేది జరుగుతుంది. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఇది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అమ్మ. సో వీటన్నింటికి ఎక్కువగా లాభం చేకూర్చడం అనేది జరుగుతుంది. సో అండర్ దిస్ న్యూ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దీని ప్రకారం ఈ సెక్టార్ ఏదైతే ఉంటుందో దాన్ని డీరెగ్యులేట్ చేయడం అనేది జరిగింది. ఈ సెక్టార్ని ఏం చేశారు? డీరెగ్యులేట్ చేయడం అంటే నో రెగ్యులేషన్స్, అసలు రెగ్యులేషన్స్ అనేవి లేవు. దేనికంటే ఇండియన్ ఫర్మ్స్కి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఫారిన్ ఫర్మ్స్కి కాదు. ఇండియన్ ఫర్మ్స్ దే కెన్ యూజ్ జియోస్పేషియల్ డేటా ఆఫ్ ఇండియా వెరీ ఫ్రీలీ, చాలా చక్కగా వాడుకోవచ్చు. ఈ రకమైనటువంటి ఇదేదైతే ఉంటుందో ఇది తీసుకురావడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఆల్సో జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ని కూడా ఇది జనరేట్ చేస్తుంది అనే విధంగా మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగిందమ్మా. సో మీకు జియోస్పేషియల్ డేటా అంటే ఏంటి, కొత్త గైడ్లైన్స్ ఏమొచ్చాయి, ఇవన్నీ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మేము టుడేస్ హిందూ అనాలిసిస్ కొన్ని శాంపుల్ ఇంపార్టెంట్ ఇవే ఇస్తున్నాము. మీకు కంప్లీట్ హిందూ అనాలిసిస్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. మన నెంబర్ ఉంది కదా, మన ప్రత్యూష మేడం నెంబర్, మేడంకి కాల్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఫీజు 10,000 రూపాయలు, 5 ఇన్స్టాల్మెంట్లో చక్కగా కట్టచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీకు చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. పీడిఎఫ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్. మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కాంప్రహెన్సివ్గా అవుతుంది. సో ట్రై టు జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్.